బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. విపి గారికి ఏవి రావు గారు రగ్గు కప్పు చిటికలే అర్థం ఎక్కువ అరుస్తున్నాడు భయ్యుడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గణేష్ చవితి శుభాకాంక్షలు. మీరు మీ ఫ్యామిలీతో ఎప్పటికీ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నా. అయినా ఏంటి, పూజ అయిపోయింది, విమర్శన కూడా అయిపోయింది, ఇప్పుడు విష్ చేసేది. యాక్చువల్లీ సో సారీ, 2 weeks పూజలో, విమర్శనలో, ఫంక్షన్స్ లో చాలా బిజీ ఉంటుంది. ఎడిటింగ్ కూడా నేనే చేయాలి కదా, సో లేట్ అయిపోతుంది. ఇక నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూసేయండి. మేమైతే మా కాలనీ వాళ్ళ అందరితో పాటు హ్యాపీగా పూజ చేసుకున్నాము. బేసికల్ గా నార్మల్ డేస్ లో ఎవరు మీట్ అవ్వరు, బట్ ఇయర్లీ వన్స్ ఇలా గణేష్ పూజకి మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఈ 9 days అందరితో సరదాగా కలిసి ప్రసాదం తింటాం. చాలా హ్యాపీ అనిపిస్తుంటది. చేతిలో ఫోన్ ఉండదు, ఎదురుగా టీవీ ఉండదు. ఇన్ బిట్వీన్ 9 days లో మా కాలనీ ప్రెసిడెంట్ బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. సో అతనికి విషెస్ చెప్తూ, పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. సో ఫైనలీ చివరి రోజు అన్నదానంతో స్టార్ట్ చేసాము. చాలా ఐటమ్స్ పెట్టాము. ఇది ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లెక్క లేదు, స్టార్ హోటల్లో బఫే లెక్క ఉండాలి. ఈ లెక్క తింటే మా వాడు నా లెక్క అవుతాడు. అందరితో పాటు నేను కూడా సర్వ్ చేసా. అర్థం ఎక్కువ వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? స్కూల్లో పిల్లలందరూ తినేది ఇది ఒక్కడే తినేస్తాడా? దేవుణ్ణి నిమజ్జనానికి అన్నదానం తర్వాత ఇలా మినీ ట్రక్ ని అందరం కలిసి డెకరేట్ చేసుకుంటున్నాము. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, అందరం ఒకటే చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. ఏదో ఇలా ట్రై చేశాను సరదాగా. నచ్చితే లైక్ కొట్టండి. ఇక డెకరేషన్ అయిపోయాక ఈ చిన్నారులతో మా ఆటలు పాటలు స్టార్ట్ అయ్యాయి. ఈ చిన్నారులు ఫన్నీ గేమ్స్ తర్వాత లడ్డు వేలం పాట స్టార్ట్ అయింది. చాలా బాగా అందరూ పార్టిసిపేట్ చేశారు. అందరి కాలనీస్ లో లడ్డు వేలం పాట జరుపుకున్నట్టే మా కాలనీ వినాయకుడు లడ్డు, కలసం, ఇంకా వినాయకుడు పంచి కూడా వేలం పాట జరిగింది. లడ్డూని వేలం పాట ఎవరు దక్కించుకుంటారో చూద్దాం. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఫైనల్ గా లడ్డు 12K తో దక్కించుకున్నారు, కలసం 4K, ఇంకా పంచి 2K. మా కాలనీ వాళ్ళు ఎంత రేట్ పలికినా లడ్డుకైనా కలసంకైనా అలానే పంచికి కూడా వచ్చే సంవత్సరం వినాయక చవితికి ఉపయోగిస్తాం. గణేశోత్సవ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రేపు 17వ తేదీ 11 అనంత చతుర్దశి రోజు ఆ వినాయక సాగర్ కు పెద్ద ఎత్తున మా గణపతి నిమజ్జనానికి సమయం ఆసనమైంది. ये बाप्पा ये या भक्तांना दर्शन द्यायला ये. होय. श्री
శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. విసర్జన అయిపోయాక అందరం చాలా డల్ అయిపోయాము, చాలా టైర్డ్ కూడా అయిపోయాము. అర్లీ మార్నింగ్ 4 o'clock అవుతుంది. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. అన్న బర్త్డే ఉంటే బర్త్డే విషెస్ చెప్తున్నాము అందరం. ఇంకా మైండ్ రిఫ్రెష్నెస్ కోసము ఇలాగా ఫ్లవర్స్ తో పిల్లలతో ఆడుకుంటూ పాడుకుంటూ ఇంటికి వచ్చేసాం. హోప్ ఈ వీడియో అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ కూడా చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.